Hello friends, welcome to our channel Learn to Score Telugu. Telangana 10th class Physical Sciences nunchi Chapter 7 Classification of Elements the Periodic Table అనే చాప్టర్లో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 3 వీడియో ఫ్రమ్ దిస్ చాప్టర్. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. As of now, we know 118 elements. ఓకే, మనకి 118 ఎలిమెంట్స్ గురించి తెలుసు యాజ్ ఆఫ్ నౌ. ఆ 118 ఎలిమెంట్స్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఈ టేబుల్ వచ్చింది. దీన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు. ఓకే, ఈ టేబుల్లో మీరు చూస్తే 7 రోస్ ఉన్నాయి, 18 కాలమ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ కాలమ్ 1, దిస్ ఇస్ కాలమ్ 2, కాలమ్ 3, అలా 18th కాలం వరకు ఉన్నాయి. రైట్, రో 1, రో 2, రో 3, అలాగా 7 రోస్ ఉన్నాయి. ఓకే, వీటి గురించి ఏంటి అంటే యాక్చువల్లీ వీటిని సపరేట్గా రాశారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ సింగిల్ స్టార్ ఉందా, ఈ సింగిల్ స్టార్ ఉన్న ప్లేస్లో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ డబుల్ స్టార్ ఉందా, ఆ డబుల్ స్టార్ ఉన్న ప్లేస్లో ఈ డబుల్ స్టార్తో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్లేస్ అవ్వాల్సినవి. మీరు చూడండి, ఈ కలర్ ఉంది కదా, లైట్ పర్పుల్ కలర్, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఆ లైట్ పర్పుల్ కలర్ ఉన్న బాక్స్లో ఉండాలి. ఈ ఎలిమెంట్స్ డార్క్ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ డార్క్ పర్పుల్ కలర్ ఉన్న బాక్స్ దగ్గర ఉండాలి. సో అలా చూసినప్పుడు మీకు టోటల్ 18 కాలమ్స్ ఉంటాయి ఈ టేబుల్లో అండ్ 7 రోస్ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా అంటే దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ హౌ డిఫరెంట్ ఎలిమెంట్స్ రిలేట్ టు ఈచ్ అదర్, దేర్ ప్రాపర్టీస్ అండ్ దేర్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోడియం ఉంది, మెగ్నీషియం ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, హౌ దే రిలేట్ టు ఈచ్ అదర్. సోడియం ఉంది, పొటాషియం ఉంది, హౌ దే రిలేట్ టు ఈచ్ అదర్. వాట్ అబౌట్ దేర్ ప్రాపర్టీస్, డూ దే షో సేమ్ ప్రాపర్టీస్ ఆర్ నాట్, వెదర్ దే రియాక్ట్ ఇన్ ఏ సిమిలర్ మేనర్ ఆర్ నాట్. ఇలాంటివి చెప్పడానికి మనకి ఉపయోగపడుతుంది, ఈజీగా చెప్పగలుగుతాం అనమాట. ఓకే, అయితే దిస్ ఈస్ ద కరెంట్ డేస్ టేబుల్. మనం ఈరోజు వాడుతున్న టేబుల్ ఏదైతే ఉందో పీరియాడిక్ టేబుల్, దాన్ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటాం. అయితే ఈ పీరియాడిక్ టేబుల్ రావడానికి ముందు మెనీ పీపుల్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్, దే హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ పీరియాడిక్ టేబుల్స్. ఓకే, many scientists have worked on organizing the elements in a systematic manner based on their chemical and physical properties. వాళ్ళకి అప్పటి వరకు ఉన్న ఎలిమెంట్స్ని బట్టి, వాటితో రియాక్షన్స్ని బట్టి, వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ని బట్టి, వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ దే హ్యావ్, దాన్ని బేస్ చేసుకుని దే ట్రై టు అరేంజ్ ఎలిమెంట్స్ ఇన్ సర్టెన్ సిస్టమాటిక్ మేనర్. అలా చేస్తూ ఫైనల్గా వీ హ్యావ్ గాట్ దిస్ టేబుల్ విచ్ ఈస్ కాల్డ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఓకే, అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. వన్ ఈజ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. న్యూలాండ్స్ అనే ఆయన 1865లో హీ ప్రపోజ్డ్ ఎ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అటెంప్ట్స్ టు అరేంజ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. ఓకే, ఈ లా ఆఫ్ ఆక్టేవ్స్ ప్రపోజ్ చేయడానికి కారణం ఏంటంటే వెన్ హీ అరేంజ్ ద ఎలిమెంట్స్ నోన్ ఎట్ దట్ టైమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్, Newlands observed that after every 7 elements, the properties of the elements seem to repeat. Okay, ఆయన ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్తో అప్పటి వరకు తెలిసిన ఎలిమెంట్స్ని అరేంజ్ చేస్తున్నప్పుడు వాట్ హీ అబ్జర్వ్డ్, ఆఫ్టర్ ఎవ్రీ 7 ఎలిమెంట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ సీమ్ టు రిపీట్. ఎగ్జాక్ట్గా రిపీట్ అవ్వట్లేదు, బట్ రిపీట్ అవుతున్నాయి అనిపించింది ఆయనకి. దాన్ని బేస్ చేసుకుని హీ ప్రపోజ్డ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఓకే, అలా అరేంజ్ చేస్తే హీ గాట్ ఏ టేబుల్ లైక్ దిస్. మీరు చూడండి, లిథియం అనే ఎలిమెంట్ తీసుకుంటే కనుక 1, 2, 3, 4, 5, 6, 7, 8th ఎలిమెంట్ వచ్చేసరికి సోడియం వచ్చింది. రైట్, లిథియం అండ్ సోడియం హ్యావ్ షోన్ సిమిలర్ ప్రాపర్టీస్. అలాగన్నా ఫ్లోరిన్ నుంచి స్టార్ట్ అయ్యామనుకుందాం. ఫ్లోరిన్ నుంచి స్టార్ట్ అయితే 8 ఎలిమెంట్స్ లెక్క పెడితే మనకి 8th ఎలిమెంట్ క్లోరిన్ వస్తుంది. క్లోరిన్ అండ్ క్లోరిన్కి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే,
సోడియం నుంచి స్టార్ట్ అయితే పొటాషియంకి సోడియంకి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దట్స్ హౌ హీ హాస్ సీన్ దట్ దేర్ ఈజ్ ఏ సిస్టమాటిక్ బిహేవియర్ షోన్ బై ద ఎలిమెంట్స్ అని అర్థమైంది ఆయనకి, రైట్? ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ హీ అరేంజ్ దెమ్ ఇన్ ఎ రో. ఈ రో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం వీటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, రైట్? క్లోరిన్ వీటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటున్నాయి. దీన్ని బేస్ చేసుకుని హీ సెడ్ దాట్ ఓకే దెర్ ఈజ్ సమ్ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హీ ప్రపోజ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. అంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ బిహేవియర్ ఫస్ట్ ఎలిమెంట్ బిహేవియర్తో మ్యాచ్ అవుతుంది అని హీ ప్రపోజ్డ్ దిస్, రైట్? అయితే మీరు చూస్తే ఈ టేబుల్ని చూసారనుకోండి, ఇది ప్రాపర్ పర్ఫెక్ట్ టేబుల్లా అనిపిస్తుందా? నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, అన్ని కాలమ్స్ అన్ని రోస్ ఫిల్ అయి ఉన్నాయి, రైట్? అయితే వన్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఏంటంటే మీరు చూస్తే న్యూలాండ్స్ టేబుల్ అనేది ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ 56 స్లాట్స్. అప్పటి వరకు తెలిసిన ఎలిమెంట్స్ అన్నిటిని ఈ 56 స్లాట్స్లో ఫిట్ చేసేసాడు ఆయన, ఓకే? అండ్ హీ డిడ్ నాట్ లీవ్ స్పేస్ ఫర్ న్యూ ఎలిమెంట్స్ టు బి డిస్కవర్డ్. కొత్తగా కనుక్కోవాల్సిన ఎలిమెంట్స్ కోసం అంటూ స్పేస్ ఏమి ఇవ్వలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్స్ అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ లిమిటేషన్స్ ఆల్సో. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అసలు పీరియాడిక్గా ఎలిమెంట్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపిస్తాయి అని హీ ఫౌండ్ దాట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఓకే? దెన్ ద ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ వాస్ బై Mendeleev. Mendeleev has arranged the elements in rows in order of increasing atomic mass, ఓకే? అయితే న్యూలాండ్స్లా చేయలేదు ఈయన, అటామిక్ మాస్తో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్తో. బట్ వేర్ ఎవర్ హీ కుడెంట్ ఫైండ్ సమ్ ఎలిమెంట్స్ హీ లెఫ్ట్ గ్యాప్స్. న్యూలాండ్స్ కేసులో గ్యాప్సే లేదు ఆ టేబుల్లో, ఈ టేబుల్లో గ్యాప్స్ వస్తాయి, ఓకే? వెన్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ అపియర్డ్ హీ ప్లేస్ దెమ్ ఇన్ వెర్టికల్ కాలమ్స్, ఓకే? ఈయన ప్రతి ఎలిమెంట్ని హైడ్రోజన్ తోటి ఆక్సిజన్ తోటి రియాక్షన్ చేసి ఎలాంటి ప్రోడక్ట్స్ వచ్చాయి అనే దాన్ని బేస్ చేసుకుని హీ పుట్ దెమ్ ఇన్ డిఫరెంట్ కాలమ్స్, ఓకే? అన్ని ఎలిమెంట్స్ R2O మెటల్ 2O అలా వస్తే అన్నిటినీ గ్రూప్ 1లో పెట్టాడు, ఓకే? ఇలా అరేంజ్ చేశాడు. అయితే హీ లెఫ్ట్ సమ్ గ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, 44 అటామిక్ మాస్ తోటి ఒక ఎలిమెంట్ ఉంటుంది మనం కనుక్కోవాలని చెప్పాడు. 68 అటామిక్ మాస్ తోటి ఇంకో ఎలిమెంట్ ఉంటుంది దాన్ని కనుక్కోవాలి. 72 అటామిక్ మాస్ తోటి ఒక ఎలిమెంట్ ఉంటుంది మనం కనుక్కోవాలని చెప్పాడు. హీ లెఫ్ట్ ద గ్యాప్స్ ఇన్ ద టేబుల్ వేర్ నో నోన్ ఎలిమెంట్స్ ఫిట్ and predicted that these gaps would be filled by elements that are to be discovered. అంటే మనం కనుక్కోవాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ వాటి అటామిక్ మాసెస్ని కూడా ప్రిడిక్ట్ చేశాడు ఈయన. ఇలా ఏవైతే అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ఎకా ఎలిమెంట్స్ అని పిలిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలికాన్ ఉంది కదా, దాని తర్వాత అన్డిస్కవర్డ్ ఎలిమెంట్ 72 అటామిక్ మాస్తో ఉంటుంది అని చెప్పాడు, దాన్ని ఎకా సిలికాన్ అని పిలిచాడు. ఈ అల్యూమినియం ఉంది కదా, దాని తర్వాత వస్తున్న 68 అటామిక్ మాస్తో ఒక ఎలిమెంట్ ఉంటుంది అని దాన్ని ఎకా అల్యూమినియం అని పిలిచాడు. అలా చెప్పాడు అనమాట, ఓకే? సో మీరు చూస్తే కనుక ఈ టేబుల్ అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ ఏ ప్రాపర్ టేబుల్, రైట్? నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఫిక్స్డ్గా ఉన్నాయి, బట్ గ్యాప్స్ ఉన్నాయి. అదే మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి వెళ్ళేసరికి మనకి టేబుల్లా కూడా అనిపించలేదు, రైట్? బట్ ఎనీవే డోంట్ బాదర్ అబౌట్ దాట్. నౌ యు సీ Mendeleev's ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెర్ఫెక్ట్గా కుదిరాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ తర్వాత నెక్స్ట్ 72 అటామిక్ మాస్తో ఒక ఎలిమెంట్ ఉంటుంది అని చెప్పాడు, ఎకా సిలికాన్ అని పిలిచాడు. అది 72.59 ఉంది యాక్యురేట్ మెజర్మెంట్ చేసినప్పుడు, దాన్ని జెర్మేనియం అని పిలుస్తున్నారు, ఓకే? ఈ అల్యూమినియం తర్వాత ఉన్న ఎలిమెంట్ని ఎకా అల్యూమినియం అని పిలిచాడు కదా, దాన్ని ప్లేస్లో గ్యాలియం అనే ఎలిమెంట్ డిస్కవర్ చేశారు. అటామిక్ మాస్ క్లోజ్గా ఉంది, ఆయన 68 అని చెప్పాడు, here it is 69.72. So now if you observe ఇలా టేబుల్గా అరేంజ్ చేయడం వల్ల he could even predict that there will be certain elements which we don't discover as of now అని చెప్పగలిగాడు, రైట్? అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్, ఇలా అరేంజ్ చేయడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అది. he predicted existence of undiscovered elements and their properties, రైట్? దాని అటామిక్ మాస్ ఎంత ఉంటుంది అనేది చెప్పగలగడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ప్రపోజిషన్, రైట్? అయితే
వన్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ Mendeleev's థింగ్ ఏంటంటే టేబుల్, certain elements of higher atomic mass precede those of lower atomic mass. The reason for which is not explained. ఆయన టేబుల్లో అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు చూస్తే కనుక టెల్యూరియం అనేది అయోడిన్ కన్నా ముందు రాశాడు. టెల్యూరియం అటామిక్ మాస్ చూస్తే 127.6, అయోడిన్ది 126.9. ఓకే, అటామిక్ మాస్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు యాక్చువల్గా అయోడిన్ ఇక్కడ రావాలి, రైట్? టెల్యూరియం ప్లేస్లో అయోడిన్ రావాలి. బట్ ఈ అరేంజ్ దామ్ కొంచెం షఫిల్ చేసి అరేంజ్ చేశాడు. బికాస్ అయోడిన్ అనేది బ్రోమిన్, క్లోరిన్ వీటి ప్రాపర్టీస్కి సిమిలర్గా ఉంటుంది. వాటి ప్రాపర్టీ, అయోడిన్ ప్రాపర్టీ క్లోరిన్, బ్రోమిన్ వీటిని మ్యాచ్ అవుతుంది. అందు గురించి ఇలా చేశాడు. అయితే ఇలా చేసినప్పుడు వాట్ హీ అజ్యూమ్డ్ వాజ్ మేబీ అప్పటికి అటామిక్ మాసెస్ కనుక్కునే టెక్నాలజీ ఏదైతే ఉందో దాంట్లో మేబీ లిమిటేషన్స్ ఉన్నాయేమో. అటామిక్ మాస్ కరెక్ట్గా కనుక్కున్నప్పుడు టెల్యూరియం అనేది కరెక్ట్గా 126.9 కంటే కింద రావచ్చు అని అనుకున్నాడు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ లిమిటేషన్స్, బట్ దిస్ వాజ్ కరెక్టెడ్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అది ఎలా అయిందో మనం చూద్దాం. అయితే అరౌండ్ ద సేమ్ టైం Mendeleev's పీరియాడిక్ టేబుల్ వచ్చింది. తర్వాత పీపుల్ వర్ వర్కింగ్ ఇన్ ఎర్లీ 20th century, అంటే 1910, 1905 ఆ టైంలో వేరియస్ డిస్కవరీస్ రిలేటెడ్ టు అటామిక్ స్ట్రక్చర్ హ్యాపెండ్. మీరు చూస్తే జేజే థామ్సన్ అనే ఆయన డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్స్, రైట్? రూదర్ఫోర్డ్ డిస్కవర్డ్ ప్రోటాన్స్ అండ్ హీ ప్రపోజ్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్, రైట్? ఈ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటాన్స్, అవన్నీ సెంటర్లో, న్యూక్లియస్లో, సెంటర్ ఆఫ్ ద ఆటంలో ఉంటాయి. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పాడు, రైట్? దెన్ నీల్స్ బోర్ హ్యాస్ ప్రపోజ్డ్ బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ టు అడ్రస్ సర్టన్ లిమిటేషన్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్స్ మోడల్. అలా తర్వాత క్వాంటమ్ మెకానికల్ మోడల్ వచ్చింది. దట్స్ హౌ ద థింగ్స్ హ్యావ్ ఎవాల్వ్డ్, రైట్? అరౌండ్ ద సేమ్ టైమ్ ఇన్ 1913 హెన్రీ మోస్లే కండక్టెడ్ ఎక్స్రే ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఎలిమెంట్స్. ఆ టైంలో మీరు చూస్తే కనుక పీపుల్ వర్ స్టడీయింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ విత్ ఆల్ఫా రేస్, గామా రేస్, ఎక్స్రేస్, వీటితో బంబార్డ్ చేసి చూస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, రైట్? దట్స్ హౌ ఈవెన్ మోస్లే ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ విత్ ఎక్స్రే ఎక్స్పెరిమెంట్స్ ఆన్ వేరియస్ ఎలిమెంట్స్. ఆయన ఏం చేశాడు అంటే మోస్ట్లీ బంబార్డెడ్ శాంపుల్స్ ఆఫ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్, అప్పటి వరకు తెలిసిన ఎలిమెంట్స్ని తీసుకుని ఆ శాంపుల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ తోటి బంబార్డ్ చేస్తున్నాడు. అలా చేయడం ద్వారా వాట్ హీ వాజ్ ట్రైంగ్ టు గెట్ ఈజ్ హీ వాంట్స్ టు గెట్ ఎక్స్రేస్ అవుట్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఓకే, హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ని తోటి ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బొంబార్డ్ చేయడం ద్వారా హీ వాజ్ ట్రైంగ్ టు ఎమిట్ ఎక్స్రేస్. అలా ఎమిట్ అయిన ఎక్స్రేస్కి హీ వాజ్ measuring the frequencies. He measured the frequencies of X-rays emitted by different elements. ఆ ఫ్రీక్వెన్సీస్ని, డిఫరెంట్ ఎలిమెంట్స్ని పక్కన పెట్టుకుని చెక్ చేస్తుంటే, అంటే వెన్ హీ స్టడీడ్ దెమ్ హీ లెర్న్ దట్ ఎక్స్రే ఫ్రీక్వెన్సీ ఈజ్ యూనిక్ టు ఈచ్ ఎలిమెంట్. అంటే ఆ ఎక్స్రే ఫ్రీక్వెన్సీ అనేది యూనిక్ టు ఈచ్ ఎలిమెంట్. మనకి ఫింగర్ ప్రింట్ అనేది యూనిక్ టు ఏ పర్సన్, రైట్? అలా ఎక్స్రే ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఉందో అది ఒక్కొక్క ఎలిమెంట్కి యూనిక్గా ఉంటుంది అని కనుక్కున్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ హీ లెర్న్ దట్ ఇట్ ఇంక్రీజెస్ విత్ అటామిక్ నెంబర్. ఓకే, అటామిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్, రైట్? అంటే ప్రోటాన్ కౌంట్ పెరుగుతూ ఉంటే ఈ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది అని కనుక్కున్నాడు, రైట్? Based on that understanding and whatever understanding around that time, the quantum mechanical models వస్తున్నాయి అండ్ అటామిక్ స్ట్రక్చర్ గురించి అండర్స్టాండింగ్ ఉంది అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటామిక్ నెంబర్స్, అటామిక్ మాసెస్, వీటిని బేస్ చేసుకునే అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దానంతా యూస్ చేసుకుని ఈ సజెస్టెడ్ దాట్ అటామిక్ నంబర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కెమికల్ బిహేవియర్ బట్ నాట్ ద అటామిక్ మాస్ అని చెప్పాడు. ఓకే, అటామిక్ మాస్ అనేది ఇంపార్టెంటే, బట్ కెమికల్ ప్రాపర్టీస్కి, కెమికల్ బిహేవియర్కి ఫండమెంటల్ ప్రాపర్టీ రెస్పాన్సిబుల్ ఏంటంటే అటామిక్ నంబర్, అటామిక్ మాస్ కాదు అని చెప్పాడు. ఇది వన్ ఆఫ్ ద కీ ఫైండింగ్స్. ఎందుకంటే అప్పటి వరకు పీపుల్ వర్ ట్రయింగ్ టు అరేంజ్
ఎలిమెంట్స్ ఇన్ ఏ పీరియాడిక్ టేబుల్ బేస్డ్ ఆన్ అటామిక్ మాస్, రైట్? అటామిక్ మాస్ని యూస్ చేసుకుంటున్నారు, కెమికల్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకుంటున్నారు. బట్ హీ సెడ్ దట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ఎ ఫంక్షన్ ఆఫ్ అటామిక్ నంబర్ రెదర్ దాన్ అటామిక్ మాస్ అని చెప్పాడు. అంటే ఏంటి దీని మీనింగ్? అటామిక్ మాస్ని యూస్ చేసుకుని అరేంజ్ చేయొద్దు, అటామిక్ నంబర్ని యూస్ చేసుకుని అరేంజ్ చేయండి అని చెప్పడం, రైట్? సో దిస్ సింగిల్ ఐడియా రిజాల్వ్డ్ inconsistencies we have seen in Mendeleev's table, and that formed the basis for modern periodic table. Okay, మీరు చూస్తే Mendeleev's periodic table లో we said that tellurium is placed before iodine, right? అటామిక్ మాస్ తో పోల్చుకుంటే టెలూరియం అనేది ముందు రాకూడదు అయోడిన్ కన్నా. కానీ Mendeleev has arranged them because chemical properties of iodine are matching with క్లోరిన్, కాబట్టి బ్రోమిన్ వీటితో మ్యాచ్ అవుతుంది కాబట్టి అయోడిన్ని అలా ప్లేస్ చేశాడు, రైట్? అయితే ఎప్పుడైతే అటామిక్ మాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా అటామిక్ నంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నామో దెన్ ఇట్ లుక్స్ ఫైన్. ద అయోడిన్ హ్యాస్ హయ్యర్ అటామిక్ నంబర్ కంపేర్డ్ టు టెలూరియం. టెలూరియం 52 అయితే అటామిక్ నంబర్, అయోడిన్కి 53. అంటే టెలూరియం అనేది అటామిక్ నంబర్ బేసిస్లో చూసినప్పుడు అయోడిన్ కన్నా ముందే రావాలి, వచ్చింది, right? Which justified the placement of tellurium before iodine or iodine's placement after tellurium based on atomic number rather than atomic mass. Okay? And Moseley's work led to modern periodic law. Mendeleev has proposed periodic law, right? ఆయన పీరియాడిక్ లా ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్ అని చెప్పాడు. అయితే మోస్లే అనే ఆయన మోడర్న్ పీరియాడిక్ లా అని చెప్పాడు. ఇంత ముందున్న పీరియాడిక్ లాని కరెక్ట్ చేస్తూ హీ సెడ్ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఎ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్. మెండలీవ్ చెప్పిన అటామిక్ మాసెస్ ప్లేస్లో హీ సెడ్ దట్ అటామిక్ నంబర్స్ ఈజ్ ద కరెక్ట్ థింగ్ అని చెప్పాడు. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఎ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్. ఇది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఫామ్ చేయడానికి, ఆ పర్టికులర్ షేప్ రావడానికి అండ్ ఈ రోజు వరకు యూజ్ చేయడానికి 1900 ఎర్లీ 1900లో ప్రపోజ్ చేసిన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈ రోజుకి మనం వాడుతున్నామంటే కారణం ఏంటి? దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ లా. ఓకే, అర్థమైంది కదా? మనం ఇప్పుడే చూసే మోడర్న్ పీరియాడిక్ లా. ఇట్ సేస్ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఎ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ అని. మనకు తెలుసు అటామిక్ నంబర్ అనేది ఇట్ నాట్ ఓన్లీ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ ఆల్సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్, రైట్? ఈ అటామిక్ నెంబర్ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి చెప్తుంది. అటామిక్ నెంబర్ ఈజ్ ఆల్సో టెలింగ్ యూ అబౌట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్, రైట్? ఆటమ్ అనేది చార్జ్ న్యూట్రల్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి, రైట్? సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు అంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్స్. మనం అటామిక్ స్ట్రక్చర్లో చూసాం ఆల్రెడీ, రైట్? ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, రైట్? దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు? మోడర్న్ పీరియాడిక్ లా ఏదైతే ఉందో ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఎ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్స్, రైట్? వీటన్నిటిని కన్సిడరేషన్లో తీసుకుని ప్రిపేర్ చేస్తే వచ్చిన టేబులే మోడర్న్ పీరియాడిక్ టేబుల్, రైట్? మనకు తెలుసు దేర్ ఆర్ 118 ఎలిమెంట్స్, రైట్? In the modern periodic table, they are arranged into 7 rows and 18 columns, right? ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని మనం లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తాం. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అయితే ఏదైతే ఉందో దాన్ని షార్ట్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తారు. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ద వన్ విచ్ వీఆర్ యూజింగ్ టుడే దీన్ని ఏమని పిలుస్తాం? లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తాం, రైట్? ఇప్పుడే చెప్పాం 7 రోస్ ఉంటాయని 18 కాలమ్స్ ఉంటాయని, రైట్? ఈ హారిజాంటల్ రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని పీరియడ్స్ అని పిలిచారు. మెండలీవ్ నోటేషన్ ఏంటి?
హారిజాంటల్ రోస్ని పీరియడ్స్ అని పిలిచాడు, రైట్? సో ఈవెన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో కూడా హారిజాంటల్ రోస్ని పీరియడ్స్ అని పిలుస్తున్నాము. దెర్ ఆర్ 7 పీరియడ్స్, రైట్? అండ్ వర్టికల్ కాలమ్స్ని మెండలీవ్ పిలిచినట్టుగానే ఇక్కడ కూడా వి కాల్ దెమ్ యాజ్ గ్రూప్స్. సో మనం ఏమని చెప్పొచ్చు ఇప్పుడు? మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హ్యాస్ గాట్ 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్, రైట్? ఇప్పుడు పీరియడ్స్ గురించి, గ్రూప్స్ గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పీరియడ్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. 7 హారిజాంటల్ రోస్ ఉంటాయి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో, వాటిని 7 పీరియడ్స్ అని పిలుస్తామని చెప్పాం, రైట్? మీరు చూడండి, పీరియడ్ 1 ఫస్ట్ రో, టాప్ మోస్ట్ రో చూస్తే కనుక హైడ్రోజన్ ఉంది, ఈ చివరిలో హీలియం ఉంది, రైట్? సో పీరియడ్ 1 హ్యాస్ ఓన్లీ 2 ఎలిమెంట్స్, వన్ ఈజ్ హైడ్రోజన్ అండ్ అదర్ వన్ ఈజ్ హీలియం. మీరు చూస్తే కనుక మిగిలిన పీరియడ్స్తో పోల్చుకుంటే ఈ పీరియడ్లో మాత్రమే తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? అందు గురించి ఈ పీరియడ్ని ఏమని పిలుస్తాం? షార్టెస్ట్ పీరియడ్ ఇన్ ద టేబుల్ అని చెప్తాం మనం. పీరియడ్ 1 ఈజ్ ద షార్టెస్ట్ పీరియడ్ ఇన్ ద టేబుల్, రైట్? ఇట్ హ్యాస్ గాట్ 2 ఎలిమెంట్స్, హైడ్రోజన్ అండ్ హీలియం. మీరు చూస్తే దీస్ 2 ఎలిమెంట్స్ ఫిల్ 1s ఆర్బిటాల్. ఓకే, 1s ఆర్బిటాల్లో కెన్ హోల్డ్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, రైట్? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. 1 ఎలక్ట్రాన్ అంటే దాన్ని 1s1 అని రాస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు, రైట్? అదే హీలియం వస్తే దాని అటామిక్ నంబర్ ఈజ్ 2, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాన్ని ఏమని రాస్తాం? 1s2 అని రాస్తాం, రైట్? దీని బేసిస్కి మనం ఏమని చెప్పొచ్చు? దీస్ 2 ఎలిమెంట్స్ ఫిల్ 1s ఆర్బిటాల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పీరియడ్కి వస్తే పీరియడ్ 2 అనేది ఇట్ హ్యాస్ గాట్ హౌ మెనీ ఎలిమెంట్స్? 8 ఎలిమెంట్స్. మీరు చూడండి, 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్, రైట్? లిథియం నుంచి స్టార్ట్ అవుతుంది, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నియాన్ వరకు ఉంటున్నాయి, రైట్? పీరియడ్ 2లో వీ హ్యావ్ 8 ఎలిమెంట్స్, లిథియం నుంచి స్టార్ట్ అయ్యి నియాన్ వరకు ఉంటున్నాయి, రైట్? మీరు చూస్తే కనుక అటామిక్ స్ట్రక్చర్, లిథియం అటామిక్ నెంబర్ 3, రైట్? ఈ 3 అటామిక్ నెంబర్ ఉంటే మనం ఏమని రాస్తాం? 1s2 అండ్ 2s1 అని రాస్తాం, రైట్? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదే 4 కేసు తీసుకున్నాం అనుకోండి, 1s2 2s2 అని రాస్తాం, రైట్? ఇక్కడ 5 కేసు బోరాన్ కేసు తీసుకున్నాం అనుకుందాం, అప్పుడు ఏమైంది? 1s2 2s2 2p1, రైట్? ఇలా చూస్తే మీరేమని చెప్పొచ్చు? ఈ పర్టిక్యులర్ పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ దే ఆర్ గోయింగ్ టు ఫిల్ 2s అండ్ 2p ఆర్బిటాల్స్. s ఆర్బిటాల్లో కెన్ హోల్డ్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ p ఆర్బిటాల్ కెన్ హోల్డ్ 6 ఎలక్ట్రాన్స్, రైట్? px 2, py 2 అండ్ pz 2, టోటల్ 6 ఎలక్ట్రాన్స్ని p సబ్ షెల్ అనేది హోల్డ్ చేయగలుగుతుంది, రైట్? టోటల్ 8 ఎలక్ట్రాన్స్, రైట్? అటామిక్ నెంబర్ ఆర్డర్లో చూసుకుంటూ పోతే 3 నుంచి 10 వరకు సెకండ్ పీరియడ్ హ్యాస్, రైట్? మీరు చూస్తే ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనం ఆర్డర్ ఉంటుంది కదా, ఆర్డర్ని మీరు చూస్తే 1s, తర్వాత 2s, 2p, తర్వాత 3s ఇలా వస్తుంది, రైట్? 1sలో 2, 2sలో 2, s ఆర్బిటాల్ ఎప్పుడైనా కానీ 2 ఎలక్ట్రాన్స్నే తీసుకుంటుంది. p ఆర్బిటాల్కి వస్తే 6 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. చూడండి, 2 + 2 + 6, రైట్? 10. సో నియాన్ వరకు వచ్చేసరికి 10 అయింది, రైట్? As you move from lithium to neon, the number of valence electrons increases from 1 to 8. మీరు చూడండి, సెకండ్ షెల్ ఏదైతే ఉందో అది అవుటర్ మోస్ట్ షెల్, రైట్? ఇప్పుడు మనం 10కి నియాన్ కేసు తీసుకున్నాం అనుకోండి, 1s2 2s2
2p6 అని రాస్తాం. మీరు లిథియం కేసు నుంచి స్టార్ట్ అయ్యి నియాన్ వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే సెకండ్ షెల్ అనేది అవుటర్ మోస్ట్ షెల్. ఈ సెకండ్ షెల్లో అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏమంటున్నాం మనం? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూస్తే 1 నుంచి స్టార్ట్ అయ్యి 8 వరకు 2s2 అండ్ 2p6 అంటే 2 + 6 రైట్ 8 ఎలక్ట్రాన్స్. 1 ఎలక్ట్రాన్ నుంచి స్టార్ట్ అయ్యి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 8 ఎలక్ట్రాన్స్ వరకు ఉంటాయి. ఇది సెకండ్ పీరియడ్లో రైట్. మీరు ఇప్పుడు చూస్తే దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ 1s షెల్ని ఫిల్ చేస్తుంది. ఇక్కడ చూస్తే సెకండ్ షెల్ హ్యాస్ గాట్ 2s అండ్ 2p సబ్ షెల్స్ రైట్. ఈ 2s అండ్ 2p సబ్ షెల్స్ సెకండ్ పీరియడ్లో వస్తాయి. పీరియడ్ నెంబర్ ఏం చెప్తుంది మనకి? రఫ్లీ ఏ పర్టిక్యులర్ షెల్ అనేది అవుటర్ మోస్ట్ షెల్ అనేది కూడా చెప్తుంది రైట్. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ ద ఓన్లీ వన్ షెల్ ఈజ్ 1s షెల్ రైట్, ఎస్ షెల్. ఇక్కడికి వస్తే సెకండ్ షెల్ పీరియడ్ 2కి వచ్చేసరికి సెకండ్ షెల్ అనేది అవుటర్ మోస్ట్ షెల్. పీరియడ్ 3కి వస్తే థర్డ్ షెల్ అనేది అవుటర్ మోస్ట్ షెల్. అలా ఉంటుంది ఓకే. పీరియడ్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ వాట్ ఈస్ ద నెంబర్ ఫర్ ద అవుటర్ మోస్ట్ షెల్. ఓకే, మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి నేర్చుకున్నాం కదా, n = 1 2 3 4 ఇలా. సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ద థర్డ్ షెల్. outermost shell is going to be third shell. Okay, now coming to the period 3. period 3లో కూడా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి రైట్, 11 నుంచి 18 వరకు. సో టోటల్ దేర్ ఆర్ 8 ఎలిమెంట్స్ ఇన్ పీరియడ్ 3. సోడియం నుంచి స్టార్ట్ అయ్యి ఆర్గాన్ వరకు వెళ్తుంది. సోడియం అటామిక్ నెంబర్ 11, 18 వచ్చి ఆర్గాన్ అటామిక్ నెంబర్ రైట్. మీరు చూస్తే కనుక ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్బో ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్తే ఈ పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ దే ఫిల్ 3s అండ్ 3p ఆర్బిటాల్స్. పీరియడ్ 3 ఈజ్ టెలింగ్ యూ దాట్ outermost shell has got third shell. outermost shell అనేది థర్డ్ షెల్ అండ్ 3s అండ్ 3p ఆర్బిటాల్స్ అనేవి ఫిల్ అవుతాయి. s ఆర్బిటాల్ కెన్ హోల్డ్ 2 అండ్ p ఆర్బిటాల్ కెన్ హోల్డ్ 6. అయితే మనం సోడియంకి అటామిక్ నెంబర్ 11 కాబట్టి 11కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం అనుకున్నాం అనుకోండి, 1s2 2s2 2p6 ఇక్కడికి 10 అయిపోయింది రైట్. దెన్ యూ హ్యావ్ 3s1 రైట్. 2p తర్వాత ఏం రావాలి? 3sa రావాలి కదా, 3s1. అదే 18కి రాద్దాం అనుకుందాం ఓకే, 1s2 2s2 2p6 3s2 తర్వాత 3p6 రైట్. 10 + 8 18 right. As you move from sodium to argon మీరు చూస్తే నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ కూడా చూడండి, థర్డ్ షెల్ 1 ఉంది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ రైట్. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ షెల్ అనేది థర్డ్ షెల్ కాబట్టి ఆ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 2 + 6 8 అవుతుంది. అర్థమైందా? అండ్ మీరు చూస్తే అవుటర్ మోస్ట్ షెల్ థర్డ్ షెల్ అండ్ పీరియడ్ ఈజ్ 3 ఫర్ దీస్ ఎలిమెంట్స్. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ పీరియడ్ ఈజ్ 3 అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ ఆల్సో థర్డ్ షెల్ రైట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ఫోర్త్ పీరియడ్. ఫోర్త్ పీరియడ్ చూస్తే గనక మీరు చూడండి, దేర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొత్తగా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంతకుముందు లేవు అవి రైట్. సో పీరియడ్ 4 హ్యాస్ గాట్ 18 ఎలిమెంట్స్. మీరు కౌంట్ చేస్తే కనుక 19 నుంచి 36 వరకు రైట్, 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. పొటాషియం నుంచి స్టార్ట్ అయ్యి క్రిప్టాన్ వరకు మీరు కౌంట్ చేయండి, దెర్ విల్ బి 18 ఎలిమెంట్స్. సో ఫోర్త్ రో ఆర్ ద ఫోర్త్ పీరియడ్ హ్యాస్ గాట్ 18 ఎలిమెంట్స్. ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి చూస్తే మీరు అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ చూస్తే 4s 3d అండ్ 4p ఆర్బిటాల్స్ ఉంటాయి.
ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూస్తే కనుక దే ఆర్ గోయింగ్ టు ఫిల్ అప్ టు 4s 3d 4p ఆర్బిటాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొటాషియం కేసు తీసుకోండి 19, రైట్? 19కి మనం రాద్దాం అనుకుంటే కనుక 18 వరకు ఆర్గాన్ కేసు అయిపోయింది, రైట్? అంటే థర్డ్ షెల్ అయిపోయింది, 4s1 రాయాల్సి వస్తుంది, రైట్? అదే 20 కేసు తీసుకున్నాం అనుకోండి, 18 ముందు రాసేస్తాం, 3s2 అండ్ 3p6 వరకు రాసేసిన తర్వాత 4s2 రాస్తాం, రైట్? 21 స్కాండియం కేసు తీసుకుంటే కనుక 18 రాసేసిన తర్వాత 4s2 రాస్తే తర్వాత ఏం రాయాలి? 3d1 రాయాలి, రైట్? ఇలా రాస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, రైట్? మీరు చూస్తే కనుక d orbital can hold up to 10 electrons, p orbital can hold 6 electrons, and s orbital can hold 2 electrons, రైట్? ఈ క్రిప్టాన్కి రాసామనుకోండి, మీరు చూస్తే కనుక 18, 3d10 అండ్ 4p6 వరకు రాయగలుగుతాం. అర్థమైందా? 18 తర్వాత 4s2 అండ్ 3d10 అండ్ 4p6. మీరు చూడండి 18 ప్లస్ 18 36, రైట్? అండర్స్టూడ్? నెక్స్ట్ లో తీసుకుంటే పీరియడ్ 5, రైట్? పీరియడ్ 5లో కూడా సిమిలర్లీ యూ హ్యావ్ 18 ఎలిమెంట్స్. ఇంతకుముందు పీరియడ్ 4లో 18 ఎలిమెంట్స్ ఉన్నాయి, పీరియడ్ 5లో కూడా 18 ఎలిమెంట్సే ఉన్నాయి. రుబీడియం నుంచి స్టార్ట్ అయ్యి జినాన్ వరకు ఉంటాయి, రైట్? వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా చూస్తే కనుక మీకు అవుటర్ మోస్ట్ షెల్స్ ఎలా ఉంటాయంటే ఫిల్ అయినప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s 4d అండ్ 5p ఆర్బిటాల్స్ని ఫిల్ చేస్తుంది. ఓకే, సో మీరు చూస్తే సేమ్ ఇంతకుముందు ఎలా అయితే మనం 18 ఎలిమెంట్స్కి రాసామో ఇక్కడ కూడా 18 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు. అదే పీరియడ్ 6కి వస్తే మీరు చూడండి, ఇది 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ రోలో మనకు కనిపిస్తున్నవి 18, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, రైట్? అయితే ఈ 32 ఎలా వచ్చాయి అంటే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ లైట్ పర్పుల్ ఉన్న దగ్గర ఉంటాయి కెమికల్ ప్రాపర్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ సింగిల్ స్టార్ ఉన్న ప్లేస్లో రాస్తాం వాటిని అని చెప్పాం కదా మనం. ఇవి 18 చూసేసాం, 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32. సో అందు గురించి పీరియడ్ 6లో టోటల్ 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. సీజియం నుంచి స్టార్ట్ అయ్యి రేడాన్ వరకు వెళ్తుంది. ఓకే, 6th అటామిక్ నెంబర్ 55 సీజియం నుంచి స్టార్ట్ అయ్యి రేడాన్ 86 వరకు వెళ్తుంది. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 6th పీరియడ్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, మీరు చూస్తే కనుక దీస్ ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు ఫిల్ 6s 4f 5d అండ్ 6p ఆర్బిటాల్స్. మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఫైనల్గా outer most షెల్కి వెళ్ళినప్పుడు we are going to have this configuration. ఓకే, అయితే మీరు చూడండి ఆఫ్టర్ బేరియం 56 బేరియం, రైట్? 56 నుంచి స్టార్ట్ అయ్యి 71 వరకు ఉన్న ఎలిమెంట్స్ని మనం ల్యాంథనైడ్స్ అని పిలుస్తాం. ఓకే, ఆఫ్టర్ బేరియం యు హ్యావ్ ల్యాంథనైడ్స్. 4f బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం వీటిని, 4f బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. 4f సంబంధించినవి ఇవి. దే బిగిన్ ఫ్రమ్ ల్యాంథనమ్ టు ల్యూటీషియం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాంథనైడ్స్ అని పిలుస్తాం. ల్యాంథనమ్ నుంచి మొదలెట్టి ఈ ల్యూటీషియం వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ల్యాంథనైడ్స్ అని పిలుస్తాం. వీటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని కూడా చెప్తారు. ఓకే, మీరు చూస్తే గనక ఈ పర్టిక్యులర్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ఏవి తీసుకున్నా కానీ అవుటర్ మోస్ట్ షెల్లో ఎస్ సబ్ షెల్ అనేది ఫిల్ అవుతుంది. దీనికి కూడా ఎస్ సబ్ షెల్లే ఫిల్ అవుతుంది. అందు గురించి ఈ రెండు కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్ బ్లాక్
ఎలిమెంట్స్ అంటాం. ఈ 13 నుంచి 18 వరకు చూస్తే గనక ఓకే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఫిల్ అయ్యేవి పీ సబ్ షెల్ ఫిల్ అవుతూ ఉంటుంది. అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే సబ్ షెల్ పీ సబ్ షెల్. ఆ పీ సబ్ షెల్ ఫిల్ అవుతూ ఉంది కాబట్టి వీటిని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఈ వీటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని ఎందుకంటామంటే ఎఫ్ షెల్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ తీసుకున్నాం అనుకోండి, 5 అటామిక్ నెంబర్ రైట్, అంటే 1s2 2s2 రాసిన తర్వాత ఏం రాస్తున్నాం 2p1 అని రాస్తున్నాం. అంటే పీ బ్లాక్ అని పిలవడానికి కారణం ఏంటి, ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఈస్ గోయింగ్ టు పీ సబ్ షెల్. అందు గురించి వాటిని పీ బ్లాక్ అంటాం. కార్బన్కి వస్తే 2p2 ఉంటుంది, నైట్రోజన్కి 2p3 ఉంటుంది రైట్, నియాన్కి వస్తే 2p6 ఉంటుంది. అందు గురించి వీటినన్నింటినీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, కాలం నెంబర్ 13 నుంచి కాలం నెంబర్ 18 వరకు ఉన్న వాటిని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఈ మధ్యలో నెంబర్ 3 నుంచి నెంబర్ 12 వరకు ఉన్నాయి చూడండి కాలమ్స్, వీటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, సో ఆఫ్టర్ బేరియం యూ హ్యావ్ ల్యాంథనైడ్స్, వాటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ల్యాంథన్ నుంచి లుటీషియం వరకు ఇవన్నీ 6th పీరియడ్లో పార్ట్. పక్కన రాసినా కానీ సైడ్ రాశారు, కింద రాశారు, బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ 6th పీరియడ్. ఓకే, and all these lanthanides show similar chemical properties because they have f orbitals. f orbitals ఉండటం వల్ల సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. వీటన్నిటిని ల్యాంథనైడ్స్ అని పిలుస్తాము రైట్. ప్రెజెన్స్ ఆఫ్ ల్యాంథనైడ్స్ మేక్ 6th పీరియడ్ వెరీ లాంగ్ పీరియడ్. మనం ఫస్ట్ పీరియడ్ షార్టెస్ట్ పీరియడ్ అని చెప్పుకున్నాం రైట్. 6th పీరియడ్ అనేది అండ్ 7th పీరియడ్ కూడా లాంగెస్ట్ పీరియడ్స్. ఓకే, ఎందుకు, ప్రెజెన్స్ ఆఫ్ ల్యాంథనైడ్స్ ఆర్ మేకింగ్ ద 6th పీరియడ్ ఏ లాంగ్ పీరియడ్, వెరీ లాంగ్ పీరియడ్. ఓకే, నా సిమిలర్లీ 6th పీరియడ్లో ఎలా ఉన్నాయో 7th పీరియడ్లో కూడా 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఫ్రాన్షియంతో స్టార్ట్ అవుతుంది 87 దగ్గర, 118 ఒగనెసన్ అని పిలుస్తాం ఆ ఎలిమెంట్ని. ఈ పీరియడ్లో ఫ్రాన్షియం నుంచి ఓజీ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అయితే ఈ ఏసీ ఉంది కదా, ఆ ఏసీ తర్వాత ఈ ఎలిమెంట్స్ అన్నీ ఆ ఏసీ ప్లేస్లోనే రావాలి. వీటిని ఈ ఏసీని ఏమని పిలుస్తాం, యాక్టీనియం అని పిలుస్తాం రైట్. అందు గురించి వీటినన్నిటినీ యాక్టినైడ్స్ అని పిలుస్తాం. ఈ ఎలిమెంట్స్ ఏవైతే డార్క్ పర్పుల్ కలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ యాక్టినైడ్స్ అని పిలుస్తాం. ఈ లైట్ పర్పుల్ కలర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి మనం ల్యాంథనైడ్స్ అని పిలుస్తున్నాం రైట్. సో మీరు చూస్తే 6th పీరియడ్లో ఉన్నట్టుగానే 7th పీరియడ్లో కూడా ఎస్పిడి అండ్ ఎఫ్ బ్లాక్ అన్నీ ఉంటాయి. ఓకే, అన్ని సబ్షెల్స్ ఉంటాయి. ఆఫ్టర్ రేడియం మీరు చూస్తే యాక్టీనియం కాడి నుంచి మొదలయ్యి లారెన్షియం వరకు, యాక్టీనియం నుంచి మొదలయ్యి లారెన్షియం వరకు ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ 5f అనే దాన్ని సబ్షెల్ని ఫిల్ చేస్తూ ఉంటాయి. ఇందులో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే మనం 5fలో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఏమంటున్నాం, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ కాల్డ్ యాక్టినైడ్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే వన్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఈస్ మెనీ ఆఫ్ ద యాక్టినైడ్స్ ఆర్ సింథటిక్ అండ్ దే ఆర్ అన్స్టేబుల్. ఓకే, న్యాచురల్గా అవైలబుల్ అయ్యేవి కాదు కొన్ని, వాటిని సింథటిక్గా ప్రిపేర్ చేయవచ్చు, బట్ దే ఆర్ అన్స్టేబుల్. ఓకే, మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ. అండ్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే యాక్టినైడ్స్ ఉండడం వల్ల 7th పీరియడ్ అనేది వెరీ లాంగ్ పీరియడ్ అవుతుంది పీరియాడిక్ టేబుల్లో. పీరియడ్ 1 అనేది షార్టెస్ట్ పీరియడ్ అండ్ పీరియడ్ 7 అండ్ పీరియడ్ 6 అనేవి లాంగ్ పీరియడ్స్, వెరీ లాంగ్ పీరియడ్స్. ఓకే, మనం ఇప్పుడు గ్రూప్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ చెప్పాం 18 కాలమ్స్ ఉన్నాయి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో, అండ్ కాలమ్ని మనం గ్రూప్ అనే పేరుతో పిలుస్తాం. అంటే దేర్ ఆర్ 18 గ్రూప్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ రైట్.
అయితే మీరు చూస్తే ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే, ఏ గ్రూప్ తీసుకున్నా కానీ ఆ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కారణం ఏంటి? బికాస్ దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ నెంబర్ ఉంటాయి. అందు గురించి ప్రతి గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ని, ఫిజికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఎలిమెంట్స్ ఇన్ గ్రూప్ 1, అఫ్కోర్స్ హైడ్రోజన్ అనేది ఒక స్పెషల్ కేస్. దాన్ని వదిలేసి మిగిలినట్లని చూసామనుకోండి, లిథియం నుంచి ఫ్రాన్షియం వరకు ఉన్న ఎలిమెంట్స్ని చూస్తే గ్రూప్ 1లో దే హ్యావ్ అవుటర్ షెల్ విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1. ఎన్ అనేది ఈ కేసు చూసుకున్నాం అనుకోండి 2s1 అవుతుంది. లిథియం చూడండి, ఫస్ట్ కాలంలో సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్, రైట్? లిథియం అటామిక్ నెంబర్ 3, దాన్ని ఏమని రాస్తాం? 1s2 అండ్ 2s1 అని రాస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, రైట్? సెకండ్ పీరియడ్, nth పీరియడ్ NS1. సోడియం తీసుకుంటే కనుక థర్డ్ పీరియడ్. సో అవుటర్ మోస్ట్ షెల్ చూసినప్పుడు మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? 3s1 ఉంటుంది. అదే పొటాషియంకి వస్తే 4s1 ఉంటుంది, రుబీడియంకి 5s1 ఉంటుంది, సీజియంకి 6s1 ఉంటుంది, అండ్ ఫ్రాన్షియంకి 7s1 ఉంటుంది, రైట్? NS1 అనే కాన్ఫిగరేషన్ ఉంటుంది. అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు NS1. N అనేది పీరియడ్ని చెప్తుంది, అదర్వైజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది అనుకోవచ్చు మీరు. ఓకే, NS1 అనే కాన్ఫిగరేషన్లో ఉంటుంది. అందు గురించి అంటే దీస్ ఎలిమెంట్స్ హ్యావ్ 1 ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా, రెడీగా వదిలేయడానికి రెడీగా ఉంటుంది ఏ ఎలిమెంట్ తీసుకున్నా వీటిలో. ఓకే, అందు గురించి దే ఆర్ వెరీ రియాక్టివ్ ఇన్ నేచర్. ఈ ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తామంటే ఆల్కలీ మెటల్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. అంటే లిథియం ఈజ్ ఏ ఆల్కలీ మెటల్ ఎలిమెంట్, సోడియం ఈజ్ ఏ ఆల్కలీ మెటల్, పొటాషియం ఈజ్ ఏ ఆల్కలీ మెటల్, రుబీడియం ఈజ్ ఏ ఆల్కలీ మెటల్. మీరు చూడండి, ఈ కాలంలో ఉన్న అన్నీ కూడా ఆల్కలీ మెటల్స్ ఎక్సెప్ట్ హైడ్రోజన్. ఓకే, హైడ్రోజన్ని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేయాల్సి వచ్చింది అంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1, అందు గురించి ఇక్కడ ప్లేస్ చేశారు. ఓకే, హైడ్రోజన్ కెన్ ఆల్సో బిహేవ్ లైక్ ఈ క్లోరిన్ వీటితో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటుంది హైడ్రోజన్ కూడా. బట్ దే హ్యావ్ ప్లేస్డ్ హియర్, రీజన్ ఏంటి? NS1 కాన్ఫిగరేషన్లో ఉంటుంది అవుటర్ మోస్ట్ షెల్ కాబట్టి. ఇది 1s1 కాబట్టి హైడ్రోజన్ని గ్రూప్ 1లో ప్లేస్ చేశారు, గ్రూప్ 17లో కాకుండా 1లో ప్లేస్ చేయడానికి కారణం అది. అర్థమైందా? వీటిని ఆల్కలీ మెటల్ ఎలిమెంట్స్ అంటాం. దే ఆర్ వెరీ రియాక్టివ్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్తో రియాక్ట్ అవుతాయి, రైట్? క్యూరియస్ కైండ్ ఆఫ్ రియాక్షన్, అంటే చాలా ర్యాపిడ్ రియాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 2 తీసుకున్నాం అనుకుందాం. మీరు చూడండి, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం ఇలా ఉన్నాయి, రైట్? వీటి వ్యాలెన్స్ చూస్తే కనుక 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో మీరు చూడండి, బెరీలియం 4 కదా, 4ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం అనుకున్నాం అనుకోండి, 1s2 రాస్తాం, 2s2 రాస్తాం, రైట్? మెగ్నీషియం 12 కదా, 1s2, 2s2, 2p6 ఇక్కడికి అయిపోయిన తర్వాత మనం ఏం రాస్తాం? 3s2 రాస్తాం, రైట్? అవుటర్ మోస్ట్ షెల్ తీసుకోండి, ఇది సెకండ్ సెల్ అనేది అవుటర్ మోస్ట్ షెల్, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 3s2 అనేది అవుటర్ మోస్ట్ షెల్, దీంట్లో కూడా 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. ఈ సెకండ్ గ్రూప్లో చూస్తే కనుక మీరు ప్రతిదానికి అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎ కాన్ఫిగరేషన్ ఆఫ్ NS2. ఓకే, NS2 కాన్ఫిగరేషన్లో ఉంటుంది. అవుటర్ మోస్ట్ షెల్ S షెల్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని మనం ఏమన్నాం ఇంతకుముందు? S బ్లాక్ ఎలిమెంట్స్ అని కూడా అన్నాం, రైట్? ఈ సెకండ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని పిలుస్తాం. గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఫస్ట్ దాన్ని ఏమన్నాం? ఆల్కలీ మెటల్స్ అన్నాం.
ఇది ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇవి కూడా రియాక్టివే బికాస్ దే ఆర్ రెడీ టు గివ్ అవే 2 ఎలక్ట్రాన్స్. బట్ ఇంతకు ముందు గ్రూప్ 1 చూసాం కదా, గ్రూప్ 1తో పోలిస్తే దే ఆర్ లెస్ రియాక్టివ్ కంపేర్డ్ టు గ్రూప్ 1 ఎలిమెంట్స్. అర్థమైందా? గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 NS1 కాన్ఫిగరేషన్లో ఉంటుంది అవుటర్ మోస్ట్ షెల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే సెకండ్ గ్రూప్కి NS2 కాన్ఫిగరేషన్లో ఉంటుంది, రైట్? అందు గురించి వీటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాం, రైట్? నౌ లెట్స్ జంప్ టు గ్రూప్ నెంబర్ 13. గ్రూప్ నెంబర్ 13కి వస్తే యు హ్యావ్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని బోరాన్ ఫ్యామిలీ అని పిలుస్తారు. ఎందుకంటే బోరాన్తో స్టార్ట్ అవుతుంది ఈ గ్రూప్ కాబట్టి వీటిని బోరాన్ ఫ్యామిలీ అంటాం. బోరాన్ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బోరాన్ ఎలా ఉంటాయో, ఈ కాలంలో ఉన్న ఈ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి, రైట్? మీరు చూస్తే దే హ్యావ్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. గ్రూప్ 1 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, గ్రూప్ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, గ్రూప్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. మీరు ఇలా చూస్తే కనుక గ్రూప్ 13 has got 3 valence electrons, group 14 has got 4 valence electrons, ఇలా వెళ్తుంది. ఓకే, సో గ్రూప్ 14 చూస్తే కనుక కార్బన్, సిలికాన్, జెర్మేనియం, వీటిని ఏమని పిలుస్తారు? కార్బన్ ఫ్యామిలీ అని పిలుస్తారు. కార్బన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఈ గ్రూప్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నైట్రోజన్ ఫ్యామిలీ అని పిలుస్తారు దీనికి, నైట్రోజన్తో స్టార్ట్ అవుతుంది, రైట్? యు హ్యావ్ ఫాస్ఫరస్, యు హ్యావ్ ఆర్సెనిక్, ఇలా, రైట్? వీటిని నైట్రోజన్ ఫ్యామిలీ అని పిలుస్తారు. ఈ ఫ్యామిలీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. ఓకే, దే హ్యావ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, రైట్? అదే 16th గ్రూప్ వచ్చింది అనుకుందాం, ఆక్సిజన్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? అందు గురించి దీని ఏమంటున్నాం? ఆక్సిజన్ ఫ్యామిలీ అంటాం. ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ చాల్కోజెన్స్ ఫ్యామిలీ అని కూడా అంటాం, రైట్? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం అండ్ సో ఆన్, టెలూరియం, ఇలా ఉన్న వాటిని ఆక్సిజన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. చాల్కోజెన్స్ అని కూడా అంటాం. దే హ్యావ్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్లోరిన్తో స్టార్ట్ అవుతుంది, రైట్? 17th గ్రూప్ అనేది ఫ్లోరిన్తో స్టార్ట్ అవుతుంది. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అఫ్ కోర్స్ మీరు ఫ్లోరిన్ ఫ్యామిలీ అని కూడా పిలవచ్చు, బట్ దే ఆర్ కాల్డ్ హాలోజెన్స్. ఓకే, దే ఆర్ వెరీ రియాక్టివ్ నాన్ మెటల్స్. ఈ చివర మెటల్స్ ఉన్నాయి, ఈ చివరికి వచ్చేసరికి నాన్ మెటల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 7 ఉంటుంది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఈ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ దేనికి చూసినా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ ఈజ్ 18th గ్రూప్, రైట్? 18th గ్రూప్ ఎలిమెంట్స్ చూస్తే హీలియం ఒక్కదాన్ని వదిలేస్తే మిగిలిన అన్నిటికి 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హీలియంలో ఓన్లీ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్? హీలియంకి వచ్చేసరికి 2s2 అని 1s2 అని రాస్తాం, రైట్? అదే నియాన్కి వచ్చేసరికి 1s2, 2s2, 2p6, అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి, రైట్? సో సిమిలర్లీ ఆర్గాన్కి చూస్తే కనుక 3s2, 3p6 ఉంటుంది outer most shell, right? So you have 8 electrons, valence electrons, right? వీటిని నోబెల్ గ్యాసెస్ అని పిలుస్తాం. ఇవి రియాక్ట్ అవ్వవు అసలు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఇవైతే ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్లో ఉన్నవి 18th గ్రూప్ ఎలిమెంట్స్, దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ నోబెల్ గ్యాసెస్. ఓకే, అయితే గ్రూప్ 13 నుంచి గ్రూప్ 18 వరకు ఉన్నవి పీ బ్లాక్ ఎలిమెంట్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్? 13 నుంచి 18 వరకు ఉన్నవి పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఎందుకంటే అవుటర్ మోస్ట్ షెల్లో మీకు అఫ్కోర్స్ హీలియం ఈజ్ అ స్పెషల్ కేస్, దాన్ని వదిలేస్తే మిగిలినవన్నీ అవుటర్ మోస్ట్ షెల్లో పీ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది, పీ సబ్ షెల్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి అవి పీ బ్లాక్ ఎలిమెంట్స్. 13 నుంచి 18 వరకు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పీ బ్లాక్ ఎలిమెంట్స్. అదే గ్రూప్ 3 నుంచి మీరు గ్రూప్ 12 వరకు తీసుకుంటే, ఓకే,
వీటిని ట్రాన్సిషన్ మెటల్స్ అంటారు. గ్రూప్స్ 3 నుంచి 12 వరకు ఉన్న వాటిని దే ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ మెటల్స్. వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు. రీజన్ ఏంటంటే డి ఆర్బిటాల్ ఫిల్ అవుతుంటుంది, అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న డి ఆర్బిటాల్ ఫిల్ అవుతుంటుంది ఎప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే. ఓకే, అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రూప్ తీసుకున్నా కానీ ఆ పర్టిక్యులర్ గ్రూప్కి అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ ద వ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూస్తే దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సేమ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సిమిలర్ కైండ్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటున్నాయి. ఓకే, ఈ పీరియాడిక్ టేబుల్ మీరు చూస్తే ఎగ్జాక్ట్గా సేమ్ షేప్ ఉన్న అంటే టేబుల్ లా అనిపించట్లేదు, రైట్? నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఫిక్స్ చేసేసినట్టుగా లేదు. బట్ స్టిల్ దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్. మీకు లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నాయా? లిథియం అయాన్ బ్యాటరీస్ని రీప్లేస్ చేయడానికి బ్యాటరీస్ తయారు చేయాలి అని ఒక కెమిస్ట్ అనుకుంటే కనుక నెక్స్ట్ చూడాల్సింది ఏంటి? సోడియం అయాన్ బ్యాటరీస్ అనేవి అప్కమింగ్ టెక్నాలజీ. పీపుల్ ఆల్సో లుక్ ఎట్ పొటాషియం. మీకు అలా యాక్చువల్గా ఈ టేబుల్ చూసినప్పుడు ఎప్పుడైతే మీకు ఓకే లిథియం అయాన్ బ్యాటరీస్ తయారు చేస్తున్నాం, వాట్ నెక్స్ట్ అనుకుంటే కనుక వై నాట్ సోడియం అయాన్ బ్యాటరీస్ అని అనుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే పీరియాడిక్ టేబుల్ అనేది ఇంత నీట్గా అరేంజ్ చేసి ఉంది కాబట్టి యూ డోంట్ నీడ్ టు థింక్ సో మచ్. లిథియంకి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే సోడియం. బ్యాటరీస్లో వచ్చేసరికి సోడియం అవ్వచ్చు, లేకపోతే పొటాషియం అవ్వచ్చు, రైట్? లేకపోతే మెగ్నీషియం అవ్వచ్చు. సోడియం అయాన్ బ్యాటరీస్కి ఆల్టర్నేటివ్ మెగ్నీషియం అయాన్ బ్యాటరీస్ అవ్వచ్చు. నో పీపుల్ థింక్ లైక్ దాట్. రీజన్ ఏంటి? క్విక్గా అలా థింక్ చేయగలగడానికి మనకి ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్తో రియాక్ట్ అవుతుంది ఒక మెటీరియల్, బట్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఫ్లోరిన్. దానికి రీప్లేస్మెంట్గా ఏది వాడదాం అనుకున్నప్పుడు క్లోరిన్ వాడచ్చు, లేకపోతే అయోడిన్ వాడచ్చు. సో పీరియాడిక్ టేబుల్ గురించి మనకి ఇలా సిస్టమేటిక్గా అరేంజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్స్. అర్థమైందా మీకు?